హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జగిత్యాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను బతుకమ్మను పేర్చడం ఏ విధంగా, అదేవిధంగా బతుకమ్మ విశేషాలు ఏంటి పూర్తిగా ఈ వీడియోలో మీ ముందుకు ఉంచడానికి మేము ట్రై చేస్తాము. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందు ఉంచడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఛానల్ను షేర్ చేసి లైక్ చేయండి. చూడండి, ముందుగా బతుకమ్మను పేర్చాలంటే ఒక తాంబూలంను పెట్టుకొని తాంబూలంలో ఆకులు అంటే కొంచెం తామర ఆకులు కానీ బీర ఆకులు కానీ ఇలాంటి పెద్దగా ఉండే ఆకులను పెట్టుకుంటే, అంటే తామర ఆకులు పెట్టుకుంటే బతుకమ్మ అనేది వాటర్లో వేసినప్పటికీ పైన తేలుతూ ఉంటుంది. అవైతే బెటర్. అవి మనకు అవైలబుల్గా లేకుంటే బీర కానీ సోరకాయ ఆకులు కానీ ఇలాంటి ఆకులను పెట్టుకోవచ్చు. తర్వాత చూడండి, ఫస్ట్ అయితే మేము ఇది ఎల్లో కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది తంగేడు పువ్వు. ఫస్ట్ వరుసలో తంగేడు పువ్వును మేము పెట్టుకుంటున్నాము. ఈ పువ్వు అనేది చిన్నగా ఉంటుంది. మంచిగా సెట్ చేసి తంగేడు ఆకును పువ్వును వేరు చేసి తంగేడు పువ్వును ఇలా వరుస క్రమంలో పెట్టుకోవాలి. మధ్యలో తంగేడు ఆకును పోయాలి. ఈ విధంగా ఎన్ని వరుసలైనా మనం బతుకమ్మను పేర్చవచ్చును. బతుకమ్మను కింది వరుసలో వెడల్పుగా పైనకు వెళ్తున్న కొద్దిగా సన్నగా బతుకమ్మను పేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే త్రిభుజాకారంలో బతుకమ్మ ఉండే విధంగా చూసుకోవాలి. మీరు చూస్తున్నారు చూడండి, ఇది పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇది పట్టకుచ్చు పువ్వు. ఈ రెండో వరుసలో మేము పట్టకుచ్చు పువ్వును అయితే పెట్టుకుంటున్నాము. ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్, నచ్చిన ఫ్లవర్స్తోని మీరు రెండో వరుస నుండి ఎన్ని వరుసల్లో ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చును. చూడడానికి అందంగా ఉండే కలర్ కాంబినేషన్ బాగుండేలాగా చూసుకుంటూ మధ్యలో ఆకును పోసుకుంటూ బతుకమ్మనైతే పేర్చుకోవచ్చును. మధ్యలో మేము కట్టెని పెట్టాము. ఇది ఎందుకంటే అమ్మవారి రూపాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మేము పెట్టాలని స్ట్రాంగ్గా ఉండడానికి కోసం మధ్యలో స్టిక్ని అయితే పెడుతున్నాము. అదేవిధంగా బంతిపూలు చూడండి, బంతి పువ్వులకు కాడలు లేకపోవడం వల్ల ఇవి ఆ పువ్వులు ఆగాయని దానికి ఒక చిన్న స్టిక్స్ పెట్టి పువ్వులు ఆగడానికి కోసం ఈ విధంగా బంతి పూలకు చిన్న స్టిక్స్ పెట్టి బంతి పూలను పేర్చుకోవడం అయితే జరుగుతుంది. మధ్యలో చెప్పాను చూడండి, తంగేడు ఆకు పోయాలి. పోస్తూ కొంచెం ఒత్తుకుంటూ ఫ్లవర్స్ని అయితే పెట్టాలి. నాలుగో వరుసలో ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది. దీనికి గునుగు పువ్వు అంటారు. ఈ గునుగును మంచిగా సెట్ చేసుకొని కట్టలలాగా అన్ని ఫోల్డ్ చేసి దారంతోనే కట్టలుగా కట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. నాలుగో వరుసలో అంటే మీకు ఇష్టమైన వరుసలో ఇష్టమైన ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని వరుసల్లో అయినా బతుకమ్మను పేర్చుకోవచ్చు. ఈ విధంగా ఆకుపోసి గట్టిగా ఒత్తాలి. చాలా వరుసల్లో బతుకమ్మను అయితే పేర్చుకోవచ్చును. మీకు కలర్ కాంబినేషన్ చూసుకుంటూ ఏది బాగుంటుంది అనేది చూసుకుంటూ బతుకమ్మను అయితే పేర్చుకోవచ్చు. బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఇది అమావాస్య రోజు బతుకమ్మనైతే మట్టితో దవ్వుకొని ప్రారంభించడం అయితే జరుగుతుంది. పిత్రమాస అని అంటారు ఈ రోజును. ఈ రోజు నుండి బతుకమ్మ పండగ స్టార్ట్ అయి లాస్ట్ 9వ రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండగ అనేది ముగుస్తారు. రెండవ రోజును అటుకుల బతుకమ్మ, మూడవ రోజును ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మ రోజు అందరూ బతుకమ్మలను పేర్చుకొని చాలా మంచిగా రెడీ అయ్యి బతుకమ్మలను పట్టుకొని చెరువు దగ్గరకు వెళ్ళి తయారు చేసుకొని ఆ సత్తిపిండిని సద్దులలో పెట్టుకొని చెరువు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత చెరువులో బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత ఆ సత్తిపిండిని మహాప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. దీన్ని సద్దులలో పెట్టుకొని వస్తారు కాబట్టి ఆ 9వ రోజును సద్దుల బతుకమ్మగా ప్రతి ఒక్కరూ సద్దుల బతుకమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు. ఆ రోజున చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, హరి ఓ రామ ఉయ్యాలో, హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో, నేల వన్నె కాడ ఉయ్యాలో, బాపట్ల చంద్రుడ ఉయ్యాలో, బాలగోమారుడ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆ బతుకమ్మలో ఉన్న పసుపుతో తయారు చేసిన గౌరమ్మను తీసుకొని నిమజ్జనం చేసి
ఆ పసుపు గౌరమ్మను ప్రతి ఒక్కరూ చెంపలకు పసుపును అయితే పెట్టుకొని కుంకుమ పసుపును పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ఎంతో ఆశీర్వదించమని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ బతుకమ్మనైతే నిమజ్జనం చేసి ఆటపాటలతో మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. బతుకమ్మ యొక్క చరిత్ర చూసినట్లయితే బతుకమ్మకు ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ పండగ వెనుక అనేక కథలు ఉన్నాయి. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వాళ్ళందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్ళు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటుంది నేటికి. బతుకమ్మ పండగ రోజు పెళ్ళిళ్ళు అయి అత్తగారింటికి వెళ్ళిన ఆడపడుచులందరూ తన పుట్టింటికి వచ్చి బతుకమ్మ పండగను ఎంతో ఘనంగా సంతోషంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మను పేర్చే విధానం గురించి మరియు బతుకమ్మ యొక్క కొన్ని విశేషాలైతే మీ ముందు ఉంచాను. అదేవిధంగా ఈ బతుకమ్మను పూర్తిగా ఏ విధంగా తయారు చేస్తారు, పూర్తిగా ఏ విధంగా లాస్ట్ వరకు ఏ విధంగా చేస్తారు, ఈ గౌరమ్మని ఎలా పెడతారు, ఈ పూర్తిగా అనేది ఈ వీడియోని చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా మేము మళ్ళీ ఒక చిన్న బతుకమ్మను తయారు చేసి మీ ముందుంచడానికి మేము ట్రై చేస్తాము. ఈ వీడియో అనేది కనీసం ఒక 500 లైక్స్ అయితే వేసుకున్నాము. ఇది కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పూర్తిగా చూసి ఈ బతుకమ్మ వీడియోని అయితే తెలుసుకోగలరు. ఆడపడుచులందరికీ మన జగిత్యాల ఛానల్ తరపున బతుకమ్మ పండగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము.